విద్యార్థులకు పరీక్షలు ముగిసి వరుసగా ఫలితాలు వస్తూ ఉండడంతో వారి తల్లిదండ్రులకు అసలు పరీక్ష ప్రారంభమైంది. తల్లిదండ్రులకు పరీక్ష ఏమిటి అనుకుంటున్నారా? ఎంసెట్, ఐసెట్లలో వివిధ ర్యాంకులు సాధించిన తమ పిల్లలకు మంచి కాలేజీల్లో సీటు లభిస్తుందా లేదా, తమకు నచ్చిన కళాశాలల్లో నచ్చిన బ్రాంచ్లో సీటు రాకపోతే ఇలా బిడ్డల భవిష్యత్తు తలుచుకుంటూ వారు ఆందోళన పడుతున్నారు. సరిగ్గా అలాంటి వారి కోసమే రాజధానిలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఫెయిర్ వారి చింతను దూరం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం ఇంజనీరింగ్ కళాశాలలు 325 ఉండగా వాటిలో ఉండే సీట్లు 1,75,000. తాజాగా ఎంసెట్ 2008లో ఇంజనీరింగ్ లో అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య 2,54,000. మరికొన్ని కళాశాలలకు అనుమతులు తుది దశలో ఉన్నాయి. దీంతో సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్ష, ఐసెట్ ఫలితాలు కూడా విడుదలైన నేపథ్యంలో ఖైరతాబాద్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ లో ఓ విద్యా సంస్థ ఎడ్యుకేషన్ ఫెయిర్ పేరుతో కళాశాలల సీట్ల లభ్యత వివరాల్ని ఉచితంగా చెబుతోంది. ఇక్కడ ఎంసెట్ లో పాస్ అయినటువంటి విద్యార్థులకి, ఐసెట్ లో పాస్ అయినటువంటి విద్యార్థులకి వాళ్ళ ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ కోర్సులో సీట్ వస్తుందనేటువంటిది అనాలిసిస్ ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. తమకు తమ అబ్బాయికి వచ్చిన ర్యాంకుకు ప్రభుత్వ కళాశాలల్లో సీటు లభించకపోతే డిమాండ్ ఉన్న ప్రైవేటు కళాశాలల వివరాలు, కోర్సులు, ఫీజులు ఇలా అన్ని విషయాలను తెలుసుకునేందుకు ఈ సదస్సు చాలా ఉపయోగపడుతోందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా హెల్ప్ఫుల్ గా ఉంది అండ్ ఒక ఐడియా వస్తుంది మన పిల్లలకు వచ్చిన ర్యాంక్ ని బట్టి. మామూలుగా పేరెంట్స్ కి చాలా టెన్షన్ ఉంటుంది, మన పిల్లోడికి చాలా తక్కువ ర్యాంక్ వచ్చిందో ఎక్కడ వస్తుందో ఏమో అని. సో అది ఒకటి క్లియర్ అవుతుంది, మనకు ఒక ఐడియా ఉంటుంది. సో దాని గురించి ఇక్కడికి వచ్చాము. ఇట్ ఈస్ వెరీ యూస్. ఇదే అదునుగా ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొంటున్న పలు ప్రైవేటు కళాశాలలు తమ సంస్థ విజయాలను, సౌకర్యాలను వివరించేందుకు పోటీలు పడుతుండటంతో తల్లిదండ్రులకు కళాశాలల ఎంపిక గగనమైపోతోంది. మాటీవీ న్యూస్, హైదరాబాద్.